హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సాయిబాబా నవగురువార వ్రతం, పూజా విధానం ఇంకా పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో తెలియజేశాను. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఈ వ్రతం ఆచరిస్తే చాలు, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురువారం రోజు మార్నింగే లేచి తలస్నానం చేసి ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని తర్వాత కిచెన్‌ను కూడా క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర కూడా ముగ్గు పెట్టి పాలు పొంగిచ్చి ప్రసాదం అయితే చేసుకోవాలి. మన ఇంట్లో ఈశాన్య మూలన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సాయిబాబా నవగురువార వ్రతం 9 గురువారాలు చేసుకోవాలి. ఏ గురువారం అయినా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. బాబా ఫోటోకు ఇలా గంధం పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఆకుపచ్చ క్లాత్ ఉంటే అదైనా, లేకపోతే గ్రీన్ అయినా, లేకపోతే రెడ్ అయినా మీకు అందుబాటులో ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా పువ్వులతో అలంకరించుకోవచ్చు. ఖచ్చితంగా 9 గురువారాలు ఈ పూజ చేయాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో మాత్రం ఈ పూజ చేయకూడదు. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాతనే ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజకు ముఖ్యంగా కొబ్బరికాయ, కొన్ని పళ్ళు, పాలతో చేసిన నైవేద్యం, ఆవు నెయ్యి కావాల్సి ఉంటుంది. ఈ పూజ చేసేటప్పుడు ఇంకో నియమం పాటించాల్సి ఉంటుందండి. ధూపం వెలిగించిన తర్వాత వచ్చిన భస్మాన్ని విభూదిగా నుదుటికి ధరించి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెలిగించే దీపం ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి. మనం ఈ పూజ చేసేటప్పుడు ఒంటిపూట భోజనం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా, జాబ్ పరంగా వీలు కాదనుకుంటే భోజనం చేసైనా ఈ పూజ చేసుకోవచ్చు. పూజ చేసిన రోజు క్రింద పడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కంపల్సరీ ఏం కాదు. మీరు భక్తితో ఈ పూజను చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ఆయన అనుగ్రహం మీకు లభిస్తుంది. బాబా నవగురువార వ్రతం ఖచ్చితంగా 9 వారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆడవారికి పీరియడ్స్ ఏమైనా ఉంటే ఆ వీక్‌ని వదిలేసి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా ఊరు వెళ్తే ఆ వీక్‌ని వదిలేసి నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు. పూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని పీఠంను ఈ విధంగా అలంకరించుకొని ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అనంతరం గణపతిని పూజ చేసుకోవాలి. ఈ పూజ క్లియర్‌గా చేసుకోవాలంటే బాబా నవగురువార పుస్తకం ఆధారంగా చేసుకోవచ్చు. మనకు ఈ బుక్ పూజ స్టోర్‌లో అయినా, లేకపోతే మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతుంది. గణపతి పూజ అనంతరం సంకల్పం చెప్పుకొని సాయిబాబా పూజ చేసుకోవచ్చు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించండి. విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏమున్నా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 9 గురువారాల వరకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. నా విషయంలో కూడా బాబా నాకు ఎంతో మేలు చేశాడు. ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలు, పెద్దలు, కుల మతాలకు అతీతంగా చేసుకోవచ్చు. పూజ చేసిన రోజు మాంసాహారం తినద్దు. మగవాళ్ళైతే మద్యం కూడా సేవించవద్దు. ఈ గురువారాలు పూర్తయ్యాక 9వ గురువారం ఉద్యాపనలాగా చేసుకోవాల్సి ఉంటుంది. 9 మంది ముత్తైదులను పిలిచి వారికి వాయనం, తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. బాబా నవగురువార వ్రతం పుస్తకం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బాబా గారి బుక్ చదువుతా అంటేనే ఇవ్వండి. వారి అనుమతి తీసుకొని ఇంటికి పిలిచి చేయలేని వారు గుడికి వెళ్ళి అక్కడ పెద్దవారికైనా, పేదవారికైనా భోజనం ప్యాక్ చేసైనా ఇవ్వచ్చు. ఫస్ట్ బాబా పూజ చేసే ముందు మనం గణపతిని పూజ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పసుపుతో పసుపు గణపతిని చేసుకొని గణపతికి పూజ చేసుకోవాలి. పూలు, అక్షంతలు, గంధం, పాలు వేసి పూజ చేసుకోవాలి. గణపతి మంత్రం చదువుతూ ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. గణపతి మంత్రం మనకు బుక్‌లో కూడా క్లియర్‌గా ఉంటుంది. గణపతి పూజ అనంతరం బాబా పూజ చేసుకోవాలి. బాబా పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఆచమ్యం చేసుకోవాలి. తర్వాత భూశుద్ధి చేసుకోవాలి. ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తర్వాత బాబాను ఆవాహనం చేసుకోవాలి. ఈ బాబా విగ్రహానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. శ్రీ సాయి 9 గురువార వ్రతంనకు తడి బట్టలు, మడి బట్టలు ఏం అవసరం లేదండి. శక్తికి మించి ఆడంబరాలు కూడా ఏం అవసరం లేదు. పూలు పెట్టని వారు
పత్రితో కూడా ఈ పూజ చేసుకోవచ్చండి. మన శక్తికి మించి ఆడంబరాలు కూడా ఏం అవసరం లేదు. పూజా సామాగ్రి పూర్తి స్థాయిలో కొనలేని భక్తులు మది నిండా భక్తి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే, శుచి, శుభ్రత ఉంటే చాలు సాయి కృపకు పాత్రులవుతారండి. బాబా వ్రతకథ పుస్తకంలో కఠోరమైన మంత్రాలు ఉచ్చరించడం సాధ్యం కావడం లేదని, వ్రతానికి దూరంగా ఉండకూడదండి. సాయి మంత్రాలు, నామాలు ఉచ్చరించడంలో అపశృతులు దొర్లితే మంత్రం అపవిత్రం అవుతుంది. చెడు ఫలితాలకు దారితీస్తుంది. అందుకే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం నమో శ్రీ సాయినాథాయ నమః, ఓం నమో శ్రీ సాయి బాబాయ నమః. ఇలా భక్తులకు ఇష్టమైన సాయిబాబా ఏ పేరుతోనైనా భక్తి శ్రద్ధలతో బాబాను స్మరిస్తూ వ్రతం ఆచరిస్తే చాలండి. సాయినాథుని దయ, కరుణ, కటాక్షులకు మీరు పాత్రులవుతారండి. ఇది బాబానే స్వయంగా శ్రీ సాయి సచ్చరితంలో తన భక్తులకు తెలిపారండి. మీరు కూడా ఏ సమస్యతో అయినా బాధపడితే తప్పకుండా వ్రతాన్ని ఎటువంటి సందేహం లేకుండా ఆచరించండి. సాయి కృపకు మీరు తప్పనిసరిగా పాత్రులవుతారు. పూజ అనంతరం కొబ్బరికాయ, దీపం, ధూపం నైవేద్యాన్ని సాయిబాబాకు చూపించాలి. తర్వాత ప్రదక్షిణ, ఉపచారాలు, అపరాధ నమస్కారం, ఇంకా ఉద్వాసనం చేసుకోవాలి. తర్వాత వ్రతకథ కూడా చదువుకోవాలి. చూశారు కదా సాయిబాబా పూజా విధానం వీడియో. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.